ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అతి భారీ వర్షాల వల్ల చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అదేవిధంగా ప్రాజెక్టులోకి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ఏదైతే అక్కడ కూడా ఒక అప్రమత్తత కొనసాగుతుంది. అదేవిధంగా ఏదైతే గేట్లను ఎత్తివేసి దిగువకు నీటిని వదులుతున్నారు. అయితే చెరువులు ఉప్పొంగి ప్రవహించడంతో చెరువుల వద్ద చేపలు కూడా మత్తడిని దాటుతున్నాయి. అదేవిధంగా వరద నీటిలో ఏదైతే పరుగులు పెడుతున్నాయని ఎవరైతే మత్స్యకారులు కానీ అదేవిధంగా గ్రామానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా చేపల వేటను కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఒకవైపు కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి, మరొక వైపు చేపల వేటను కొనసాగిస్తున్న ఏవైతే పరిస్థితులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. మనం ప్రస్తుతం ఏదైతే కొండాపూర్లో ఉన్నాం, ఇక్కడ గ్రామానికి సంబంధించిన స్థానికులందరూ కూడా చెరువులో ఏదైతే వరద నీరు ఉప్పొంగి ప్రవహించడంతో వారందరూ కూడా చేపల వేటను కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా మనం చూస్తున్నాం, చేపల వేటను కొనసాగిస్తే వారికి పెద్ద పెద్ద చేపలు ఏదైతే కిలో నుంచి 2 కిలోల చేపలు కూడా లభ్యం కావడం జరిగింది. ఆ చేపల్ని పట్టుకొని వారంతా మురిసిపోతున్నారు, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గత 2 రోజులుగా కుండపోతగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కొంత ఏదైతే నాన్ వెజ్గా దూరంగా ఉన్నారు, కానీ ఇప్పుడు మాత్రం చేపల వేటను కొనసాగిస్తున్నారు. ఎట్లా అనుకుంటున్నారు, ఏ విధంగా అనుకుంటున్నారు అనే అంశంపై మనతో మాట్లాడడానికి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న, చేపల వేట కొనసాగిస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? బాగా గమ్మత్తున్నది. చేపలు ఇక్కడ వర్షం ఎక్కువ అవట్లా అన్ని చేపలన్నీ పెద్ద చెర్లకు వెళ్ళిపోతున్నాయి. మేము వలలు తీసుకొచ్చుకొని మేము బయటకు వచ్చిన చేపల్ని మేము పట్టుకుంటున్నాం. అంటే మంచిగా పెద్ద పెద్ద చేపలు పడుతున్నాయి. ఎన్ని కిలోల చేపలు పడ్డాయి? దాదాపుగా 2 కిలోల దాకా ఉన్నాయి ఒక్కొక్క చేప. బొచ్చలు కానీ రవాటలు కానీ అన్నీ పెద్ద చెర్లకు వెళ్ళిపోతున్నాయి అని చెప్పి మేము అడ్డం వలలు వేసుకొని పట్టుకుంటున్నాం. ముఖ్యంగా అంటే ఊరంతా ఒక్కసారిగా వచ్చి చేపలు పట్టడం, అదేవిధంగా పట్టిన చేపలు ఏం చేస్తారా? అమ్ముకుంటారా, కూర వండుకుంటారా? మేము గంగపుత్రులం కాబట్టి మేము ఇంట్లోకి బయటకు వెళ్ళిపోకుండా పట్టుకొని ఇంట్లో కూరకు వండుకుంటున్నాం. ఇది ఎవరైతే ఈ అన్న చెప్తున్నమాట, ముఖ్యంగా చేపల వేటతో ఏదైతే లభించిన చేపల అన్నిటిని కూడా వాటిని కూర వండుకుంటాం, అదేవిధంగా అమ్ముకుందామని భావించినప్పుడు కూడా ఇప్పుడు అమ్ముకోలేను అని చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ వ్యాప్తంగా కూడా కొండాపూర్లో చెరువులో ఏ విధంగా అయితే చేపల వేట కొనసాగుతుందో మిగతా ప్రాంతాల్లో చెరువుల వద్ద కూడా ఇదే విధమైన సందడి నెలకొన్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, నిర్మల్ జిల్లా.